సామాజిక స్పృహ లేనటువంటి కళ నిరుపయోగమన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. చాలామంది పాన్లు గుట్కాలు తిని చెడిపోతున్నారు. దయచేసి పాను గుట్క ఎవరు తినద్దని మనవి చేసుకుంటూ, ఆ మధ్య నిమ్మాని సమ్మయ్య గారి అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు. సంపత్ కుమార్ 14 సంవత్సరాలు ఉంటాడు. ఆయన రోజు ఒక గుట్కాల దండ తీసుకొని తినేవాడు. అలా తింటూ ఉంటే అతనికి బాగా దగ్గు రావడం జరిగింది. ఒకరోజు అతను హాస్పిటల్ తీసుకుపోతే స్కాన్ తీయమన్నారు. స్కాన్ తీసిన మరుసటి రోజు చెప్పారు వారు, ఆహార వైకం మొత్తం కూడా రంధ్రాలు పడి ఉంది, ఏంటని అడిగితే క్యాన్సర్ వచ్చేదని చెప్పారు. మరి దయచేసి పాన్లు గుట్కలు ఎవరు తినద్దు. పాను గుట్క తిన్నట్టయితే క్యాన్సర్ వస్తుంది. దాని బదులు మీరు ఏదైనా ఒక పండు కానీ కాయ కానీ తిన్నట్టయితే ఎన్నో క్యాలరీల శక్తి వస్తుందని మనవి చేసుకుంటూ, ఒకతను నడుచుకుంటూ వెళ్తుంటే బంగ్లా మీద నుండి ఒక వ్యక్తి పాన్ తింటూ ఉమ్మేస్తాడు. ఆ ఉమ్మి వచ్చి కింద పోతున్న ఒక తెలంగాణ వ్యక్తి మీద పడుతుంది. ఆ ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ ఇక్కడ జోక్గా చెప్పదలుచుకున్నాను. ఆయన ఇలా ఉమ్మేశాడు. ఓంచినావురా, ఓంచినావా, నా మీద ఉంచినావురా. అరే సారీ సార్, సారీ అండి, చూడలేదండి, చూడకుంటుంచిన. అంటే చూసి కూడా ఉంచుతావా? చూడవా అన్న. సారీ సార్, చూడలేదండి, చూడకుంటుంచిన. అబ్బా, ఎంత చిక్కగా ఉంచినావురా నా మీద. చూడవా, చూడవా అన్న. ఏయ్, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావా? చూసే ఉంచిన, ఏం చేస్తావు? ఏం చేస్తా, తుడుచుకొని పోతూనే ఉంటాయి.